తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. కానీ ఇప్పుడు రాజకీయాలకి ఇంక ఫుల్ స్టాప్ ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాం చూడండి. ఏమన్నా మళ్ళీ నా ప్రాక్టీస్ ఎందుకంటే రాగానే వైసీపీ వెళ్తే ఇంకా జీవీ రెడ్డి గారిని లాగేయాలనే ప్రయత్నం గట్టిగా చేసింది. జగన్మోహన్ రెడ్డి తర్వాత జీవీ రెడ్డి అంటున్నారు పార్టీలో కూడా. అది మీ దగ్గరకు వచ్చారంటే పెద్ద పెద్ద నాయకులు కూడా అడిగారు రమ్మని, కామనే కదా అడిగారు. అసలు ఏ రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కాబట్టి ఇంకా వదిలేశారు అంతే. అంటే ఒకటి ఇంకా రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగితే ఏం ఆశించకుండా, అంటే పదవులు కానీ ఒకవేళ పదవి వచ్చినా కూడా ఏ పని చేయకుండా, ఇఫ్ యూ వాంట్ రియల్లీ ఎంజాయ్ దట్ పవర్ అంటే వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళాలంటే మనం శుభ్రంగా మన ప్రాక్టీస్లోనో లేకపోతే మన వృత్తిలోనో బాగా కంఫర్ట్గా సంపాదించుకొని. సంపాదించలేదు ఇప్పుడు ఏం అసలుకి ఓకే, ఇది అంటే సంపాదన అంటే ఏ మూల సరిపోతుంది అంటున్నాను. నెలకి 25-30 లక్షలు రెంట్లే జీతాలు రెంట్లే కడుతున్నారని విన్నా నేను. అది ఉంది కదా ఆఫీస్, ఇదంతా ఎస్టాబ్లిష్మెంట్ చూస్తున్నారు కదా. నెలకు 25-30 కోట్లు వస్తుంది కదా, ఇది చేయగలం మనం. అట్లేదు ఓకే, నడుస్తుంది, ఓకే, కంఫర్ట్గా ఉంది, ఇబ్బంది ఏమి లేదు. ఓకే ఓకే. కానీ ఇంక తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం కానీ, లోకేష్ గారు మాట్లాడటం కానీ, అయింది జీవీ రెడ్డి వచ్చేయి, మంచి అవకాశం ఉంది, ఏజ్ ఉంది, సో తర్వాత లోకేష్ నాయకత్వంలో మంచి అవకాశం ఉంటుంది, ఇలాంటి ఏం చెప్పలేదా మీకు? ఏం లేదు, పార్టీ నుంచి అటువంటి పిలుపు ఏం లేదు. బాధ అయితే ఉంది కొంచెం. ఇంకా నో రిగ్రెట్స్, హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, నో రిగ్రెట్స్, నో కమెంట్ అని చేయకూడదు కూడా. అది కరెక్ట్ కూడా కాదు. అది ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి అంతే. ఇంకా కానీ పెద్ద ఆయనకు ఉండే నాయకత్వ లక్షణాలు నచ్చుతాయా మీకు, లేకపోతే లోకేష్ గారికి ఉండే నాయకత్వ లక్షణాలు ఈ విషయంలో? డెఫినెట్ గా ఉంటుంది కదా, ఆయన చూశారు దగ్గర. అట్లా అంటారా? ఇప్పుడు ఈయన ఇంకా వెరీ ఎర్లీ స్టేజ్ లో ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి ఇదే ఏజ్ లో ఆయన చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు. ఇప్పుడు లోకేష్ గారికి ఉన్న ఏజ్ లో చంద్రబాబు నాయుడు గారు దాదాపు ముఖ్యమంత్రి అయ్యారు. అవును సార్, ఆయన పుట్టిన పరిస్థితులు, ఆయన బ్యాక్గ్రౌండ్ వేరు, ఈయన బ్యాక్గ్రౌండ్ వేరు. ఈయనేమో మంచి హైలీ ఎడ్యుకేటెడ్ లోకేష్ గారు, అంటే ఫారిన్లో చదివి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. కొంత విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి గ్రౌండ్ పాలిటిక్స్ చూసి వచ్చాడు కాబట్టి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ డిఫరెంట్. ఓకే, ఇతను ఏంటంటే గ్రౌండ్ పాలిటిక్స్ చూడలేదు, ఇతని మెచ్యూరిటీ లెవెల్స్ వేరు. అందుకని చెప్పేసి కంపేర్ చేసి ఎక్కువ తక్కువ అని చెప్పలేం. ఎవరు వచ్చిన నేపథ్యాన్ని బట్టి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. బట్ బ్రాడర్గా చెప్పాలంటే నేను ఆల్వేస్ అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడు గారు. కానీ చెప్తే అంటే బయట పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారి పాదయాత్ర తర్వాత పార్టీ బాగా బలోపేతమైంది. ఇన్ కేస్ కూటమి కూడా కలిసి ఉండకపోతే జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. 120 నుంచి 130 సీట్లు డెఫినెట్గా. కానీ అనుకోని పరిస్థితుల వల్ల కలిశారు అనేది మాత్రం వినపడుతుంటుంది. బట్ మీకేమన్నా అనిపించిందండి? నేను కూడా చాలాసార్లు చెప్పాను కూడా, అనిపించడం కాదు, కేడర్లో ఊపు వచ్చిందిలే పాదయాత్ర వల్ల. చాలా అందులో డౌట్ ఏముంది, ఆయన కాంట్రిబ్యూషన్ అసలు ఇంకా 100% అతని కాంట్రిబ్యూషన్ తీసేయలేంది అసలు. పాదయాత్ర ద్వారా కావచ్చు, తర్వాత తను పార్టీకి లోకేష్ గారు బ్యాక్ ఎండ్లో చేసిన వర్క్ కావచ్చు, ఇవన్నీ అన్డౌటెడ్లీ. ఆ మాట కూడా నేను చాలాసార్లు మేము డిస్కస్ చేసాం కూడా. మనకు పొత్తు అవసరం లేకపోయినా కూడా, బట్ సీట్లు చెప్పలే కానీ డెఫినెట్గా అయితే అధికారంలోకి వస్తాం. టీడీపీ ఇట్ సెల్ఫ్ పోటీ చేసినా కూడా వస్తాము అధికారంలోకి అని నేను ఓపెన్ చెప్పాలంటే మా సార్తో కూడా ఓపెన్ కాల్లో అంటే మీకు తెలియదులే జీవీ రెడ్డి రాజకీయాలు తెలియదులే, అట్లా కాదులే కావాలని చెప్పారు. అంటే స్ట్రాంగ్గా కూడా నేను అప్పుడు 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఓకే, కానీ ఎందుకులే మళ్ళీ ఒక రిస్క్ తీసుకోకూడదని కాదు, రిస్క్ అని కూడా కాదులే కానీ సమ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి అంతే. ముందు ఒప్పుకోవడమో ప్రామిస్లో ఏదని కాదు, రిస్క్ అని కాదు, ఎందుకంటే క్లియర్ కనపడుతుంది కదా. ఓకే, క్లియర్ కనపడుతుంది. సో అందుకని చెప్పేసి అదేం లేదు. కానీ 2027 లోకేష్ సీఎం చేసి సెంట్రల్లోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే అవకాశం ఎక్కువ కనపడుతుంది. దానిలో భాగంగా ఈ మధ్య పార్లమెంటు వ్యవధిలో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, వాళ్ళ కుటుంబాలను కూడా పిలిచి భోజన కార్యక్రమాలు, అట్ ది సేమ్ టైం వాళ్ళకి చీరలు పెట్టడం, కుటుంబంలో ఉన్న కొడుకులు, అంటే ఫస్ట్ టైం ఈ ఆచారం ఎక్కడ లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కదా. లోకేష్ గారు ఫ్యామిలీలో ఉన్న అందరిని పిలవటం, వాళ్ళతో విందు, తర్వాత ఫ్యామిలీతో ఇంటరాక్షను, వాళ్ళకి శారీస్ పెట్టడం కావచ్చు. అంటే 2027కి నేను రెడీగా ఉన్నాను, మీ అందరు సపోర్ట్ కావాలని ఒక సంకేతం దీనికే, లేకపోతే ఏంటంటారు అసలు కదా? హ్యూమన్ టచ్ అని చేస్తున్నారు. దానికి ఇప్పుడు ఇవన్నీ చేయకపోయినా కూడా ఇప్పుడు లోకేష్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని కాదనే వాళ్ళు ఎవరు చెప్పు ఉంటారు కదా, దాని వాళ్ళు కూడా ఉంటారు లేదా, అందే ఉందిలే కదా. ఇప్పుడు నాకు తెలిసైతే లేదు పార్టీలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి ఒప్పుకోవాలని కాదు, హిమ్సెల్ఫ్ ప్రూవ్డ్. అండ్ మీరు అన్నట్టు ప్రాంతీయ పార్టీ
ఓపెన్ ఫ్యాక్ట్, ఇందులో ముసుగులో గుద్దులాట ఏముంది? ఇప్పుడు ప్రాంతీయ పార్టీ తండ్రి తర్వాత కొడుకు వస్తాడు, సబ్జెక్టు ప్రూవ్ చేసుకున్నాడు. ఒకవేళ ప్రూవ్ చేసుకోలేకపోతే తండ్రి తర్వాత కొడుకు అయినంత మాత్రం అప్పుడు ఒప్పుకోరు. ఓకే, ప్రూవ్ చేసుకున్నప్పుడు బై డిఫాల్ట్ అంతే. ఇంకది ఒకళ్ళిద్దరు ఒప్పుకరా. ఇప్పుడు హ్యూమన్ టచ్ అని చెప్పేసి చీరలు పెట్టి భోజనాలు పెట్టి ఇన్ని చేసిన కూడా ఒప్పుకునేవాడు ఒప్పుకొని ఉంటాడు. ఉండే పర్సన్స్ ఉంటారు ఒప్పుకొని వాళ్ళు. ఓకే, ఇవన్నీ చేయకపోయినా కూడా ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చేసినా కూడా ఒప్పుకునేవాడు ఉంటాడు. ఓకే, చేసినా కూడా. సో అందుకని అది కాదు. బట్ తను పార్ట్ ఆఫ్ లీడర్షిప్లో హ్యూమన్ టచ్ అని చెప్పేసి కొంత డెవలప్ చేసుకుంటే నథింగ్ రాంగ్ ఇన్ దట్. మంచి ఆచారం, నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంటే అంటే ఎవరు చేయలే, ఏ నాయకుడు కూడా. చెప్పాలంటే గత ప్రభుత్వంలో అసలు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు లేవు అనేది ఉంది కదా. ఆ మాటకు వస్తే మాట చెప్పాలి. లోకేష్ గారు ఇప్పుడేని కాబట్టి మామూలు కూడా కలుస్తాడు బాగా లీడర్స్. ముందు పాదయాత్ర అప్పుడు కూడా డైలీ ఈవినింగ్ అందరూ అప్పుడున్న ఇన్ఛార్జీలు ఉండేవాళ్ళు కదా, నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు కావచ్చు, అప్పుడున్న ఎమ్మెల్యేలు తక్కువ మంది కూడా వచ్చి బ్రహ్మాండంగా ఇట్లా చైర్స్ వేసుకొని కూర్చొని మాట్లాడాడు ఈవినింగ్. ఓకే, ఆ ఇంటరాక్షన్ అదంతా బాగానే ఉంటుంది. మీరు 1-to-1 కూర్చొని ఉంటారు కదా లోకేష్ గారు, ఎక్కువ ఎలాంటి టాపిక్స్ డిస్కషన్ చేస్తారు? స్టేట్ డెవలప్మెంట్ అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఏంటి, వచ్చిన తర్వాత ఏంటి, జనరల్ డిస్కషన్ అంతే. అంతే. ఇప్పుడు ఏంది వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారు, మనం కౌంటర్ ఏమి ఇవ్వాలి, అలాంటిది అంత డెప్త్ పోయేంత ఉండదు. ఓకే, ఎక్కువ వాటి మీద ఎక్కువ వెళ్తారు, వాటి మీద ఉంటుంది. ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటాడు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి, ఓకే, ఇవన్నీ ఉంటాయి కొంచెం. కానీ ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప క్వాలిటీ అంటే ఏమని చెప్తారు, జీవితానికి ఉపయోగపడేది అసలుకి? ఆయన దగ్గర నుంచి ఎవరైనా దగ్గర చూసిన వాళ్ళు ఒకటే చూసారు, 24/7 పని చేయటమే అంతే. ఆయన ఏంటంటే తనకేం కావాలో చూసుకుంటున్నాడు, పక్కన నుండి ఏం చేయాలనేది ఆలోచించడు. అది సింపుల్గా చెప్పాలంటే. పక్కన వాళ్ళని ఎలా బదనాం చేయాలని ఉండదు ఆయనకి మైండ్లో. నాకేం కావాలి, నా పార్టీకి ఏం కావాలి, మన రాష్ట్రానికి ఏం చేయగలం, ఎక్కువగా ఫోకస్ అట్టే ఉండేది. మన మీదకి వచ్చినప్పుడు మనం కౌంటర్ యాక్ట్ ఇవ్వాలనేది మాత్రం ఆ విషయంలో జాగ్రత్త పడతాడు. ఓకే, ఇతనుగా వాళ్ళ మీదకి పోదామని తొందరగా ఆలోచించడు. ఓకే, మన మీదకి వచ్చినప్పుడు మాత్రం అట్లీస్ట్ అంతవరకు కౌంటర్ ఇచ్చి వదిలేద్దాం. అంతే, మిగతాదంతా ఆయన అంతా ఫోకస్ పార్టీ నిర్మాణము, రాష్ట్రము, ఈ గోల్లో ఉంటాడు. అన్నిటి మించి ఏంటంటే పని, ఎప్పుడు ఎంగేజ్ అవుతాడు, ఏదో ఒకటి ఎంగేజ్ అవుతాడు, ఖాళీగా ఏదో ఉండడు. అంటే పేరు నాని గారు ఒక డిబేట్ లో కూడా అన్నారు TV9లో, వాళ్ళ వైఫ్ మీద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలని చూసినప్పుడు ఆడవాళ్ళతో ఏం పని అయ్యా మీకు, ఎవరంటే వాళ్ళ మీద చూసుకోవాలి కానీ ఇంట్లో ఆడవాళ్ళతో మీకేం పని అని చెప్పి తిట్టి ఆ రోజు ఆయన ఆపిచ్చారు. అది అంటే నేను దాదాపు 3-4 సంవత్సరాల దగ్గరగా చేసినాం కదా. ఈ రోజు నేను బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ ప్రాపకం కోసమో లేకపోతే ఇంకోటి కాదు. నేను చెప్పాను కదా, మళ్ళీ వెళ్ళే ఉద్దేశం కూడా లేదని చెప్పాను. మీరు ఫస్ట్లో అడిగారు పసుపు కండవ కప్పుకుంటారా మళ్ళీ అంటే, అసలు పసుపు కండవే కాదు, రాజకీయ కండవ కప్పుకునే ఉద్దేశాలు లేనప్పుడు వదిలేసారు. అంత పెద్ద స్టేట్మెంట్ చెప్పలేదు, అది కరెక్ట్, నేను అగ్రి కానీ దాన్ని కాదని. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు తీనన్నారు, చిరంజీవి గారు కూడా సినిమాలు తీనన్నారు. అగ్రి, నేను కాదని కానీ, అంటే ఆ రోజు పరిస్థితులను బట్టి తప్పదు ఎవరికైనా. అది మేబీ నేను కాదని కానీ, బట్ నేనేమంటే అదేదో కొంతమంది అనుకోవచ్చు, జీవీ రెడ్డి అంటే ఇంకా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన మీద విధేయత ప్రకటిస్తుండు అనేది రావచ్చు కొంతమంది. ఇట్స్ నాట్ అబౌట్ ఏదో లాయల్టీ విధేయత ప్రకటించడం అని కాదు. మనము ఒక అవకాశం ఒక వ్యక్తి ద్వారా పొందినప్పుడు, వాళ్ళ ద్వారా గుర్తింపు పొందినప్పుడు అట్లీస్ట్ మనం మేలు చేయకపోయినా కూడా చెడుగా థింక్ చేయకూడదు, హామ్ చేయకూడదు అని నా ఉద్దేశం. అది ఉంటే బాగుంటుంది. నేను అదే కదా, ఈ కులాలు పక్కన పెట్టేసి ఈ టాక్సిక్ కల్చర్ తగ్గాలంటాను. అవును. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారంటే, ఈడేదో బయటికి పోయాడు మళ్ళీ ఈయన గురించి విధేయత చూపిస్తున్నాడు అంటే ఆయన పిలవాలని చూస్తున్నాడా, లేదా అవకాశాల కోసం చూస్తున్నది కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఆలోచిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. నేను ఈరోజు కాంగ్రెస్లో ఉన్నాను, ఇప్పటికి కూడా కాంగ్రెస్ లీడర్స్, నా కాంగ్రెస్లో కూడా అంతకుముందు 5.5 సంవత్సరం ఉన్నాను. వాళ్ళతో కూడా మంచి టర్మ్స్ ఉన్నాయి నాకు. కిరణ్ కుమార్ సార్ ఉన్నారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, నేను ఉన్నాను. ఆ రోజు ఆయన నన్ను బాగా దగ్గర పిలిచి సబ్జెక్ట్ చెప్పేవాడు. ఈ రోజు కూడా నేను ఆయన దగ్గరికి వెళ్తుంటాను. టీడీపీలో ఉన్నప్పుడు వెళ్ళాను, ఇప్పుడు వెళ్తున్నాను. నేను టీడీపీకి వచ్చాను చెప్పేసి ఆ రోజు కిరణ్ కుమార్ సార్ నేనేమి రఘువీరారెడ్డి గారిను లేకపోతే ఇంకోటి ఏమో లేదు కదా. నేను ఆ రోజు నా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న సార్, ఆయన చీఫ్ మినిస్టర్ గా చేసిన వ్యక్తి కాంగ్రెస్ లో ఈ రోజు బీజేపీకి వచ్చాడు సార్. అది పరిస్థితులు రఘువీరారెడ్డి సారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నాను. టీడీపీకి వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నేనేం వ్యక్తిగతంగా అనలేదు. మనం అక్కడ అవకాశాలు పొంది గుర్తింపు పొందినప్పుడు అనవసరమైన కామెంట్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. అంతే. దట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా రఘువీరారెడ్డి గారి గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను
వారిని కోసం ప్రాపకం కోసం పాకులాడుతున్నట్టు నేను కాదు కదా. పాకులాన్న ఇప్పుడు వారేం నాకు ఇవ్వడానికి అవకాశం ఏం లేదు కదా, పార్టీ లేదు, వారు పదవిలో లేరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా ఎక్కడ బాగుంటే బాగున్న విషయాన్ని మనం బాగుందని చూద్దాం, బాగాలేకపోతే బాగలేదు. ఇందాక కొన్ని చెప్పా కదా, పార్టీ కోసం నాకంటే 100 రెట్లు ఎక్కువ కష్టపడిన వాళ్ళు కూడా పార్టీ మెట్లు ఎక్కలేకుండా ఉన్నారని చెప్పా కదా, అదే టీడీపీలో. సో 2 వర్షన్స్ ఉంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.